ఈ వీడియోలో మీరు ప్రపంచంలోని 6 వింత టీనేజర్స్ని చూస్తారు. వారు ఎలా ఉంటారు అంటే, ఇందులో ఓ టీనేజర్ని ఎవరైనా టచ్ చేసిన చోట ఆ టీనేజర్కి వెంటనే స్కిన్ కట్ అవుతుంది. మరో టీనేజర్ పాపులర్ అవ్వడం కోసం ఇలా మారిపోయింది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకండి. అలానే ఈ వీడియో చూడటం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నరేంద్ర కుమార్ అనే భారతీయుడికి క్రమంగా వెయిట్ లాస్ అవ్వటం, డైలీ వామిటింగ్ అవ్వటం, అలానే తన స్టమక్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. తన బాడీలో ఏం జరుగుతుందో అర్థం కాక డాక్టర్ వద్దకు వెళ్తే డాక్టర్ టోటల్ స్టమక్ స్కాన్ చేసి కంగు తిన్నాడు. కారణం, ఇతని బాడీలో గత 18 సంవత్సరాలుగా మరో బేబీ పెరుగుతూ ఉంది. డాక్టర్స్ ఎంతో కష్టపడి సర్జరీ చేసి ఆ బేబీని తొలగించారు. అప్పటికే ఆ బేబీకి 5 అవయవాలు, కొన్ని బోన్స్, కొంత భాగం హెడ్, చాలా వరకు బ్రెయిన్ ఏర్పడి ఉన్నాయి. ఇలా జరగడానికి కారణాలు అన్వేషించగా డాక్టర్స్కి నమ్మలేని నిజం తెలిసింది. అదేమిటి అంటే, నరేంద్ర కుమార్ ఓ పిండంగా వాళ్ళ మదర్ స్టమక్లో ఉన్నప్పుడు ఆమె బొడ్డుద్రాడు ద్వారా మరో పిండం నరేంద్ర కుమార్ స్టమక్లోకి వెళ్ళిందని తెలిసింది. ఇది 18 సంవత్సరాలుగా కొంచెం కొంచెం పెరుగుతూ ఇలా షేప్ తీసుకుంది. జిరాఫీ అనగానే మనకు గుర్తొచ్చేది దాని పొడవైన మెడ. దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇతని పేరు ఫ్యూ వెంగు. చైనీయుడు. ఏంటి పాపం ఇలా ఉన్నాడు అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఒక సాధారణ మనిషికి తన మెడలో 7 వెన్నుపూసలు ఉంటాయి, కానీ ఇతనికి మాత్రం 10 ఉన్నాయి. అందువల్లనే ఇతని మెడ ఇలా సాగినట్లు ఉంటుంది. దీనివల్ల ఇతనికి విపరీతమైన పెయిన్, అలానే డిస్కంఫర్ట్. కనీసం చిన్న చిన్న పనులు చేయాలన్నా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. అతి కష్టంగా తన మెడను కదల్చగలడు. ప్రస్తుతం ఓ ఫౌండేషన్ వారు తన సర్జరీకి అవసరమైన మనీని డొనేట్ చేశారట. సర్జరీ తర్వాత తను నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలని ఆశిద్దాం. ఈమె పేరు ఇసాబెల్లా లెక్లెయర్. ఈమె రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్కి డబల్ ఉంటుంది. అది ఇంకా గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే సుమారు 20 kgs పైగానే పెరిగింది. ఈ స్టేజ్ని పాంగ్స్ వెబర్ సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధికి కారణం ఈమె రైట్ లెగ్లో విపరీతంగా పెరిగిన బ్లడ్ వెజల్స్. అయినప్పటికీ ఈమె ఎప్పుడూ స్పోర్టివ్గానే ఉంటుంది. నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది, కుదిరిన గేమ్స్ ఆడుతుంది. ఒక నార్మల్ టీనేజర్లా తన లైఫ్ని లీడ్ చేస్తుంది. మనం వేడితో ఆటలు ఆడినా పర్వాలేదు, కానీ కరెంటుతో ఆటలు ఆడితే చావడం ఖాయం. అది 11,000 volts పాస్ అయ్యే కరెంట్ అయితే స్పాట్లోనే డెడ్. ఈ టాపిక్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇతని పేరు దీపక్ జంగ్రా. మన దేశం వాడే. ఇతని బాడీ గుండా 11,000 volts కరెంట్ పాస్ అయినా ఇతనికి ఏమీ కాదు. ఈ వాటేజ్తో 500 houses-కి పవర్ సప్లై చేయవచ్చు. ఇతని విలేజ్లో వచ్చే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ని బేర్ హ్యాండ్స్తో సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే వైర్స్ని నోట్లో పెట్టుకుంటాడు. కరెంట్ వైర్లు వేసిన వాటర్ టబ్లో ఎంతసేపు అయినా ఉండగలడు. ఇతను ఇదంతా గాడ్స్ గిఫ్ట్ అని సంబరపడుతూ ఉంటాడు. ఇతని పేరు జొనాథన్ జియోన్ ఫ్రిడో. వయసు 16 సంవత్సరాలు. పొరపాటున ఇతన్ని ఎవరైనా టచ్ చేసిన చోట వెంటనే స్కిన్ కట్ అవుతుంది, లేదా వెంటనే అక్కడ ఇలా పొక్కులు వస్తాయి. ఈ స్టేజ్ని వైద్య భాషలో ఎపిడెర్మోలైనిన్ బులోసా అంటారు. ఈ వ్యాధి లక్షణం ఏమిటి అంటే, అతని స్కిన్పై ఎక్కడ టచ్ చేస్తే అక్కడ ఉండే టిష్యూ అంటే కణజాలం చనిపోవడమే. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతను ఏమీ తినలేదు, త్రాగలేదు. కారణం, తినడానికి త్రాగడానికి ట్రై చేస్తే విపరీతమైన పెయిన్ ఇంటర్నల్గా వస్తుంది. ఇతనికి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్యూబ్ ద్వారా మాత్రమే ఫీడింగ్ని అందిస్తున్నారు. ఇంతటి బాధలోనూ ఇతని ఎప్పుడూ చిరునవ్వుని వదలడు. ఈమె పేరు ఎలెన్ లిడ్జో. వయసు 17 సంవత్సరాలు. ఈమె బాడీ మొత్తం బోన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే షాక్ తింటారు. తను చదివే స్కూల్లో ఎలాగైనా ఏదో ఒకటి చేసి పాపులర్ అవ్వాలనుకుంది. అందుకోసం అందరికంటే బక్కగా అవ్వాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఓ వారం పాటు వాటర్ త్రాగడం పూర్తిగా మానివేసింది.
దాని ఫలితం ఏమిటి అంటే వాటర్ పూర్తిగా మానివేయడంతో దాదాపు 35 కేజీల బరువు తగ్గింది. హెయిర్ చాలా వరకు పోగొట్టుకుంది. చేతి వేళ్లకు కాలి వేళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది. కిడ్నీస్ లివర్ పనిచేయడం మందగించాయి. ఈ సిచ్యువేషన్లో ఓ గ్లాస్ వాటర్ త్రాగడానికి ట్రై చేయగా కుప్పకూలిపోయింది. దాదాపు మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చింది. డాక్టర్స్ ఎంతో కష్టపడి ట్రీట్మెంట్ చేసి ఈ అమ్మాయిని సేవ్ చేశారు. ప్రెజెంట్ 19 సంవత్సరాల వయస్సు. ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్తో పాటు హెల్దీ డైట్ తింటూ ప్రస్తుతం ఇలా ఉంది. ఇతరులు ఎవరు వెనువెంటనే బరువు తగ్గాలనే ప్రయత్నంతో తనలాగా చేయకండని ఇతరులకు తన లైఫ్ స్టోరీ చెప్తూ వారిని ఇన్స్పైర్ చేస్తూ ఉంది. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ కంటెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆ వీడియో కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ వాసు తెలుగు ఫ్యాక్ట్స్.